ఆమె ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో ఆ ఫోటోలు చూస్తే నాకు ఇంప్రెస్ అయ్యి నేను ఆమెకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఈ దీనికి పిలిచినందుకు. ఆమె చేసే ఈ రెయిన్బో చారిటీ ఈ కార్యక్రమాలకి నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్గా నేను 99 అక్టోబర్ 31వ తారీఖున మీ అందరికి గుర్తుండి ఉంటుంది. నేను యాక్చువల్గా ఐఎమ్ వర్కింగ్ ఇన్ హిందుస్థాన్ పెట్రోలియం అండి. నేను అన్నట్టు నేను డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్. కానీ మొత్తం చేసేది నేనే, కానీ నా టైటిల్ ప్రొడ్యూసర్. సో నేను ఒరిస్సాలో పరదీప్లో ఉన్నాను. ఇప్పుడు సూపర్ సైక్లోన్ వచ్చిందండి. మొన్న వచ్చిన సైక్లోన్ లాంటిది మొన్న 225 కిలోమీటర్లు అయితే అక్కడ 325 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. దగ్గర దగ్గర మోర్ దాన్ 70,000 పీపుల్ చనిపోయారు. సో నేను 3 రోజులు వాటర్లోనే ఉన్నాను. మా ఇంట్లో 6 లక్షలు బీరువాలో ఉన్నాయి. బట్ ఐ డింట్ గెట్ ఈవెన్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఫర్ దట్ 6 lakhs rupees. సో అప్పటి నుంచి నేను నాలో మార్పు వచ్చింది. డబ్బు ముఖ్యం కాదు, మనం ఏదో ఒకటి చేయాలి సమాజానికి అని నేను అప్పటి నుంచి నేను ఆలోచించి ఆ రూపమే నిజ జీవితం. యాక్చువల్గా ఆ సినిమా నా లైఫ్, నా జీవితం. నాకు కూడా ఒక పాప, 2 అబ్బాయిలు. అందులో ఏం జరిగిందో సేమ్ నా జీవితంలో అదే ఉందండి. కానీ ఒక సమాజానికి ఏదో చేద్దామని నిన్న తపన, దానికి 1,40,00,000 పోయింది ఆ సినిమాకి. అంటే అది కాకుండా అంటే నాకు ఇవన్నీ చూసిన తర్వాత మొన్న మళ్ళీ ఒక సినిమా తీశాను, ఆ 5గురని, 4 పోయింది. అంటే సమాజంలో అంటే మంచి చెప్తే ఎవరు ఈనే పరిస్థితిలో లేరండి. ఎక్స్పోజింగ్, బూత్ డైలాగులు, కామెడీ అవి చేస్తే తప్పితే సినిమా హాల్కి ఎవరు వచ్చేట్టు లేరు. సో ఇప్పుడు నేను మనసు మార్చుకోమంటారా? అలాంటి సినిమాలు మళ్ళీ తీస్తే నాకు ఇప్పుడు దగ్గర 12 కోట్లు పోయింది. ఇప్పుడు నేను అమ్మిన పొలాలు అవి ఉంటే ఇవాళ నాకు 100 కోట్ల ఆస్తి. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ మీ యాజ్ ఆ నలుగురు ప్రొడ్యూసర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి ఉన్నా అది ఎవరు ఉండరు. కానీ ఆ నలుగురు సినిమా ప్రొడ్యూసర్ అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్. రాత్రి నేను అలా బయటకు వస్తే, సార్ మిమ్మల్ని ఎక్కడో చూసిందన్న అని ఎవరు అన్నారు. అరే కాదు సార్, మీరు అన్ని వచ్చి వాటేసుకొని ఫోటో తీసుకున్న ఆ ఆనందం మనకు 100 కోట్లు ఉన్నా ఉండదండి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇక నుంచి అంటే ఇదే సినిమా తీయాలా వద్దా అనేది నేను ఇప్పుడు ఆలోచనలో పడిపోయాను. బట్ నా ధ్యేయం ఏంటంటే 100 పడకల ఆర్ఫనేజ్ హోమ్ కట్టాలనేది నా ధ్యేయం అండి. బట్ ఐ విల్ డూ ఇట్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అది ఎందుకంటే నాకు సేవాభావం ఉన్నది కాబట్టి ఆ నలుగురు లాంటి సినిమా తీయగలిగాను. వినాయకుడు కూడా మీరు చూసి ఉంటారు. వినాయకుడిలో నాకు చాలా సీరియస్ క్యారెక్టర్, ఆ బాస్ క్యారెక్టరు. మీరు మళ్ళీ చూస్తే గుర్తుపడతారు. బట్ నేను ఇక్కడికి వస్తున్నానని జమినీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు సినిమా వస్తుంది, ఆ నలుగురు సినిమా టీవీలో వస్తుంది. నౌ ఇట్ ఈస్ కమింగ్. నిన్నగాక మొన్న మా జీ తెలుగులో వేశారు వినాయకుడు, చూసి ఉంటారు మీరు. బట్ మొన్న విడుదలైన జూన్లో విడుదలైంది ఆ 5గురు. అందులో నేను ఫుల్ లెంగ్త్ కమెడియన్ క్యారెక్టర్ వేసానండి. బట్ సినిమా ఎక్సలెంట్. ఆ నలుగురుకు అన్న అటువంటి సినిమాని ఎవరు ఆదరించలేదు. 1 వీక్లో వెళ్ళిపోయింది. మార్పు తేవడానికి ఇది కూడా ఒకళ్ళు మాత్రం చాలు అనే ఒక సంతృప్తి అయితే నాకు మిగిలిందండి. ఇలాంటి సినిమాలే తీస్తాను నేను. ఎక్స్పోజింగ్కి, బూతు డైలాగులు సినిమాలకి వెళ్ళను. మళ్ళీ అంటే అది త్వరలో ఇప్పుడు ఆల్రెడీ స్టోరీ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళైన 3వ నాడే వేరే కాపురం పెడుతున్నారు. ఇక్కడున్న చెల్లెళ్ళకి నేను చెప్పబోయేది ఏంటంటే, మన అందరం కుటుంబం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే మంచిది అనే ఒక భావన కలిగిన వ్యక్తిని. మన ఈ తల్లిదండ్రుల్ని ఎవరు చూడట్లేదు. ఇమీడియట్గా ఆర్ఫనేజ్ హోమ్కి పంపించేస్తున్నారు. అమెరికాలో ఉంటున్నారు, వాళ్ళకి 25,000 30,000 పంపించి వెంటనే వాళ్ళని ఆర్ఫనేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. ఆర్ఫనేజ్ హోమ్ అనేది ఉండకూడదు అనే కాన్సెప్ట్లో సినిమా తీస్తున్నాను. అది అతి త్వరలో అనౌన్స్ చేస్తాను. ప్లస్ ఈ మన అందరూ
కుటుంబం కలిసి ఉండాలనేది థీమ్ అండి. అతి త్వరలో చేస్తున్నాను. ఇక్కడ నన్ను పిలిచిన ఈ లత గారికి, ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్స్ అండి.